ఉగాది పురస్కారాల ప్రధాన ఉత్సవం 2025ను ఈ నెల 29న స్థానిక టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్లోని అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్లో బుధవారం సాయంత్రం హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోర్నాలు హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉగాది పురస్కారాల బ్రోచర్ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఉగాది పురస్కారాల సందర్భంగా పలువురు ప్రముఖులకు సన్మానాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శాస్త్రీయ జనపదాలు, ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయిల జనార్దన్ రెడ్డి, అమీర్ జంతో పాటు శివలంకి జనార్దన్, రెమో, భాస్కర్, దోనాల కామేశ్వరరావు, దోనాల శ్రీనివాసరావు, వి లక్ష్మీకాంతరావు, నంద, నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. హరివిల్లు అని మా దోర్నాల హరిబాబు సాంస్కృతిక సంస్థను స్థాపించినప్పుడు దాని ఆవిష్కరణ ఫస్ట్ ఇయర్ నేను వచ్చాను. నా చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభింపబడింది. ఇవాళకి 14 సంవత్సరాలు అయ్యాయి. ప్రతి సంవత్సరం వివిధ రంగాలు, ముఖ్యంగా కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అలాగే నెల్లూరులో ఉన్న 24 కళా సంఘాలకి అన్ని సమీకరించి ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలా చేస్తున్న నా కృష్ణారెడ్డి గారు నాకు సోదర సమానం అన్నమాట. నెల్లూరు ఎప్పుడు వచ్చినా నాకు ఖచ్చితంగా నాకు ముగ్గురు త్రిమూర్తుల్లాగా కృష్ణారెడ్డి, మా నంద, హరి, ఈ ముగ్గురు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఈ మధ్య మా రెడ్డి గారు జాయిన్ అయ్యారు. దీనికి కన్వీనర్ అమీర్ జాన్, భాస్కర్, ఇది నెల్లూరు సినిమా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ అవార్డ్స్ ఎప్పుడు ఉగాది నాడు 29వ తారీఖు సాయంత్రం ఈ వివిధ కళాకారులకి అక్కడ ఆ రోజు వచ్చే అతిథుల చేతుల మీదుగా, పెద్దవాళ్ళ చేతుల మీదుగా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సంస్థ కంటిన్యూస్గా 14 సంవత్సరాల నుంచి అంటే ఖచ్చితంగా ఇంకా బోల్డంత భవిష్యత్తు దానికి ఉంది. ఈ సందర్భంగా నేను నెల్లూరుకి ఈసారి రావడానికి కారణం ఏమిటంటే మా జనార్దన్ రెడ్డి గారు, ఈయన యాక్చువల్గా బిల్డరు, వీళ్ళ అబ్బాయి శ్రీమంత్, ఆయన యుఎస్లో ఉంటారు. ఏదో ఒక సబ్జెక్టు ఊరికి సంబంధించింది నచ్చి ఆయన ఒక సినిమా ప్రారంభించారు. అందులో నాకు చాలా ప్రధాన పాత్ర. ఆ మొత్తం సినిమా షూటింగ్ అంతా 2 రోజులు నెల్లూరు వీళ్ళ ఆఫీస్ దగ్గర, మిగతా 8 రోజులు రేవూరు అని రెడ్డి గారు ఉండే మాతృ స్థలం, అక్కడ షూటింగ్ జరిగింది. ఈయన కూడా చాలా కాలం అక్కడ ఉండి సొంత గడ్డకి ఏదైనా చేయాలన్న సంకల్పంతో వచ్చి అక్కడ ఒక దేవాలయం, 2 కోనేర్లు, చాలా స్టూడెంట్స్కి చాలా ఫండింగ్ చేస్తున్నారు. అలాంటి ఒక మంచి వ్యక్తితో మళ్ళీ నాకు పరిచయం, అంటే ఈసారి నెల్లూరుకి వచ్చినప్పుడు నేను నలుగురిని కలవాలి, అది నిజంగా గొప్ప అనుభూతిగా నాకు అనిపిస్తుంది. ఎక్కువసేపు నేను మిమ్మల్ని తిన్న, ఎందుకంటే నాకు ట్రైన్ సినిమా రంగంలో ఎన్నో సినిమాలు నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ల భరణి గారి పరిచయం మేము అదృష్టంగా భావిస్తున్నాం. చాలామంది పలకరించాలంటేనే ఏదో ఫీల్ అవుతుంటారు, కానీ ఎప్పుడైనా వారు అభిమానంగా, ఆప్యాయంగా నెల్లూరు నుంచి ఏ కళాకారులు పోయినా కూడా నేను ఫోన్ చేసి చెప్తే వారి దగ్గరుండి అన్ని ఏర్పాటు చేయటం, ఒక మంచి మనసున్న తనికెళ్ల భరణి గారు హరివిల్లి క్రియేషన్స్ పేరు పెట్టింది వారే. ఏ పేరు పెడదాం అనుకుంటే ఇది హరివిల్లి క్రియేషన్స్ పెట్టమని చెప్పన్నారు. ఆ హరివిల్లి క్రియేషన్స్ 14 సంవత్సరాల నుంచి అనేక ప్రముఖులకి ఏమీ ఆశించకుండా అవార్డ్స్ ఇవ్వటం, ఆ కళాకారులు గుర్తించడం, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని కూర్చోవడం. హరిబాబు తన సినిమా రంగంలో, జబర్దస్తిలో అనేక రాజకీయాలు విజయం ఉన్నా కూడా తను ప్రతి సంవత్సరానికి ఒక ప్రోగ్రాం ఉగాదిలో చేసి ప్రముఖులు సన్మానించుకుంటున్నారు. ఈ విధంగా 29వ తారీఖు టౌన్ హాల్లో సాయంకాలం పూట ప్రముఖులు సన్మానం జరుగుతుంది. ఈ హరివిల్లి క్రియేషన్ మీద అనేక అవార్డ్స్ కూడా ఇచ్చారు. జేకే రెడ్డి గారికి, డాక్టర్ కొండారెడ్డి గారికి, అంతమందికి అవార్డ్స్ ఇచ్చిన గొప్ప సంస్థ. దానికి తనికెళ్ల భరణి గారు చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూ చేయడం కష్టం. 14 సంవత్సరాల నుంచి ఏదో సంవత్సరం పెట్టి చేస్తారు, కానీ దాన్ని కంటిన్యూ చేయటం అది అందరికీ శుభసూచకం.
కాబట్టి ఈ 29 ఉగాది రోజు తప్పకుండా అందరు రావాలని కోరుకుంటాను. తనికెళ్ళ భర్య గారి పరిచయం మా అదృష్టంగా పోతుంది. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు నాకు శివయ్య గుర్తొస్తుంటాడు. నేను రోజు దండం ఉంటున్నప్పుడు ప్రతి రూపం ఏంటంటే తనికెళ్ళ భర్య కనపడుతున్నారు. వారు అంత ఆ శివయ్య రూపంలో మా కనపడి అద్దరికి వస్తారు. అలాగే ఈరోజు నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి. ఒక స్టూడియో కూడా కట్టించి ఉచితంగా ఇచ్చి అందరి కళాకారులకి దాంట్లో షూటింగ్ చేసిన కోసంగా. అదేవిధంగా 22 సినిమాలు జరుగుతాయి షూటింగ్లు. ఆ 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి. తర్వాత లింబో సినిమా కొన్ని సినిమాలు షూటింగ్లో ఉన్నాయి. దాంట్లో కూడా ప్రముఖంగా అసుర సంహారం జనార్దన్ రెడ్డి గారు వారు ఆ సినిమాకి ఒక మంచి స్టోరీ తీసుకోవటం, దానికి తనికెళ్ళ భర్రి గారే తనని చెప్పి వారిని ఆహ్వానించడం, వారు రావటం, 10 రోజులు షూటింగ్ చేసుకోవటం, వారు ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు చెప్తూ ప్రొడ్యూసర్ అంటే దేవుడు ప్రతిఒక్కడు. యాక్చువల్గా శ్రీమంత్ యుఎస్ లో ఉంటారు. అలాగే డైరెక్టర్ ఏమో కృష్ణ కిషోర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున ప్రియ. దాంట్లోనే జనార్దన్ గారు అబ్బాయి శ్రీమంత్ కోరిక మేరగా వారి సినిమా తీయటం, అది కూడా కుటుంబ సమేతంగా చూడగల సినిమా. ఆ సినిమాలో భరణి గారు ఆ స్టోరీ చూసి ఒప్పుకున్నారంటే వారు దాంట్లో ఆ సినిమాలో ఎన్నో చూస్తున్నారు. ఆ స్టోరీ నచ్చి ఆ సినిమా ఒప్పుకున్నారు. అలాగే వాడు శ్రీమంత్ గారు జనార్దన్, అలాగే కృష్ణ కిషోర్ గారు డైరెక్టర్ మీకు అందరూ తెలుసు. దాసనారాయణ గారి శిష్యుడు, మంచి డైరెక్టర్, అనేక సినిమాలు తీస్తున్నాడు. దాంతోపాటు నెల్లూరులో భారీగా తీస్తున్న సినిమా అసుర సంహారం. ఇప్పటిదాకా తీసిన సినిమాలు బడ్జెట్ తక్కువ చేశారు, ఇది పెద్ద బడ్జెట్ చేస్తారు. దానికి మిథున ప్రియ గారు ఎంతో విధంగా ఆ స్టోరీ, నేను వెళ్ళాను మొదటి రోజు షూటింగ్కి వెళితే ఆ అమ్మాయి అంతా దాంట్లోనే రాసుకుంటా ఉంది, ఇంకా వేరే ధ్యాస. ఆ సినిమాని ఆ స్టోరీని దాన్ని హిట్ అని చెప్పి ఆ అమ్మాయి ప్రయత్నించడము, దానికి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్ శ్రీమంత్ గారు రావటము, ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యి మంచి డబ్బులు ఇచ్చి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్ శ్రీమంత్ మరి ఒక సినిమా స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈ కార్యక్రమంలో నంద, నేను ఏదైనా పొరపాటు చేసే తనికెళ్ళ పని మీద నంద చేయలాగేస్తాడు. నాకు స్వతంత్రం అంటే కుదరదండి, తీసేస్తాడు. అంటే అంత ప్రేమ. తాను ఇన్న 10 రోజులు మరి ఇంట్లో ఉన్నాడు కానీ ఆ ఊరిలో ఉండడం, చూసుకోవటం, పోవటం, తనికెళ్ళ చూసుకోవటం, చేయడం, అంత ప్రేమ ఎక్కడ ఈ రోజుల్లో. ఈ కల్తీ ప్రపంచంలో నందా బోటు తక్కువ పొందలేదు. దానికి వారిని అభినందిస్తున్నాను. అలాగే మా కన్వీనర్సు అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, అలిబాబు గారు వీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా 25 కళాశాలల ప్రజలను అందరూ ఇచ్చారు. సినిమా అసోసియేషన్ ముఖ్యంగా ఈరోజు 120 మందితో సినిమా అసోసియేషన్ అంటే ఒక సినిమా తీయాలని ఒక ప్రొడ్యూసర్ ఇచ్చాడంటే దాంట్లో నటీనట్లు అందరూ ఉంటారు. ఒక సినిమా స్ట్రాంగ్గా ఉంది, అందరూ వచ్చారు. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి భరణి గారిని నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చదువుకొని అమెరికాలో 10 సంవత్సరాలు పనిచేసి మళ్ళా కన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి దగ్గరగా ఉందామని చెప్పేసి రావడం, తర్వాత మనం కన్న తల్లిదండ్రులు చదువుకున్న స్కూలు, పుట్టు పెరిగిన ఊరు అని చెప్పేసి వాళ్ళకి ఆ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా. ఇదే బాటలో మా కుమారుడు కూడా మా తండ్రి బాటలోనే నడవాలనే ఉద్దేశంతో ఆయన కూడా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో బిజినెస్ ఇన్ ఫైనాన్స్ చదువుకొని తర్వాత మనం చేసేటువంటి కార్యక్రమాలను అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటూ, సో నెక్స్ట్ కార్యక్రమం ఏం చేద్దాము అని ఆయనకు కూడా సంగీతం మీద మక్కువతోటి ఆయన సొంతంగానే పాటలు రాసుకొని పాడుతూ డ్యాన్స్ కార్యక్రమాలు అట్లా కొన్ని ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అమెరికాలో. అది ఒక ప్యాషన్ అనమాట. మామూలుగా కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సెలవుల్లో వచ్చున్నాడు. మా ఫ్రెండ్ కృష్ణ కిషోర్ గారు డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీ ఉంది, మీ ఊరి మీద, ఊర్లోనే తీస్తే మీ ఊరు కూడా ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మీ తల్లిదండ్రులకి తర్వాత ఊరికి స్కూల్కి సేవ చేస్తున్నారు. ఆ సేవని 10 మందికి తెలిసే విధంగా మీ ఊరిని కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు, ఒక చిన్న సినిమా తీద్దాము అని అనడం, తర్వాత మా బాబుని అడగడం, సాయి శ్రీమంత్ సెలబ్రేషన్ అడగడం, ఆయన అలానే డాడీ చేద్దామంటే దానిలో మెయిన్ క్యారెక్టరు మన డిటెక్టివ్ క్యారెక్టర్, దానికి తనికెళ్ళ భరణి గారిని కోరడం, ఆయన యాక్సెప్ట్ చేయడం,
మేము శివాలయం కట్టాలని మా ఊర్లో సంకల్పం ఉంది. ఆయన శివభక్తుడు, ఎన్నో పాటలు రాసి ఉన్నారు, శివుని మీద రాసి పాడి ఉన్నారు. ఆ పాటలకి మా ఊర్లో రోజు కోలాటం వేస్తుంటాం. సో శివయ్యే మా ఊరికి పంపించారనేటువంటి భావంతో మేము ఆయన ఆహ్వానించడం, సో రావడం, ఈ రోజున మా ఇంట్లోనే ఉండి షూటింగ్ అంతా కార్యక్రమం చేయడం. సో మీ అందరి ఆదరణతో సినిమా కూడా దిగ్విజయంగా జరిగి నెక్స్ట్ శివాలయం శంకుస్థాపనకి భరణి గారిని ఆహ్వానించడం, వాళ్ళ చేతుల మీదుగా శివాలయం శంకుస్థాపన చేయాలని చెప్పేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రముఖ సినీ నటులు, మా పెద్ద ఆయనగా మేము పిలుచుకునే తనికెళ్ళ భరణి గారు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీమంత్ గారు, అసుర సంహారం ప్రొడ్యూసర్ గారికి, కృష్ణకిషోర్ గారు దర్శకులు గారికి, అదే మిథున ప్రియ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, మా బోయిళ్ళ జనార్దన్ రెడ్డి గారికి, మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, ముఖ్యంగా మా నందు చాలా ఫాలోఅప్ చేసి ఆయన టైం తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు, ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఆయన పాల్గొన్నందుకు, సార్ చేతుల మీదుగా ప్రారంభించిన హరివిల్లు సంస్థ గత 14 ఏళ్ళుగా మనం పెద్దలందరూ చెప్పినట్లుగా ఉగాదికి ఈ వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సుబ్బరాయ శర్మ గారు సినీ నటులు, వారికి విశిష్ట ఉగాది పురస్కారం. అలాగే డాక్టర్ దర్గా సాహిబ్ పీర్ గారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కిమ్స్, డాక్టర్ కుమ్మెత లక్ష్మీనారాయణ రెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సాహిత్యంలో, అలాగే శ్రీ గుర్రం వెంకట సురేంద్ర బాబు గారు స్పందన ఫౌండేషన్ సేవారంగం, అలాగే శ్రీ వెంకటేశ్వర్ల జయచంద్ర గారు సినీ నటులు, ఈయన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు కూడా, వారికి నాటక రంగం నుంచి సినిమా రంగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాతంగి నరసింహన్ గారు పౌరాణిక నటులు, శ్రీమతి కట్టోజు శిరీష లత గారు శాస్త్రీయ నృత్య గురువు, కుమారి పాటూరు రాజీ పవన్ గారు శాస్త్రీయ నృత్య కళాకారిణి, శ్రీమతి సమత కురెళ్ళ గారు యోగా ఇన్స్ట్రక్టర్, శ్రీమతి లక్ష్మీ సాయి గారు పండరి భజనకి తొలి మహిళా గురువు అండి ఈమె, వారికి సత్కారం. అలాగే శ్రీ సిహెచ్ వెంకటేష్ దాస్ గారు పండరి భజన గురువు. వీళ్ళకి 29వ తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో సాయంత్రం 6 గంటలకి ఉగాది పురస్కారాల్ని అందజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.